రిలీజ్ సమయంలో చెప్పారు. అయితే పరిశ్రమకి ఏకతాటిపైన నిలవాలని సూచించగానే ఈ నలుగురు మాత్రం సుముఖత చూపించట్లేదు. అందరూ కలిసి ఒకసారి వస్తే చంద్రబాబుతో మాట్లాడదామంటే ఇప్పటి వరకు ఆ నలుగురు చొరవ తీసుకోవాలి. ఇంతవరకు చంద్రబాబు నాయుడిని కలిసి వాళ్ళు గెలవని పరిస్థితి. అందరూ కలిస్తే తమ ఉనికి గుత్తాధిపత్యం పోతుంది, తమకు వెనుక నుంచి సాయం అందించే వారికి నచ్చదని మోకాలు అడ్డుతూ వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఇదే కంప్లైంట్ మనం తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా చూసాం. గద్దర్ అవార్డుల టైంలో కూడా ఎవరో రెస్పాండ్ కాలేదని ఇక్కడ సీఎం కూడా సీరియస్ అయ్యారు. గతంలో జగన్ కూడా ఇదే. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా మీద ఈ నలుగురు కత్తిగట్టారట. సో చేయూతనిచ్చిన ఆయన ఫీల్ అవుతున్నారు, చేయూతనిచ్చిన చేతిని నరికేయడానికి ఎగ్జిబిటర్లకు ఫోన్ చేసిన వ్యక్తే నాయకత్వం వహిస్తున్నారు. ఎగ్జిబిటర్లకు ఫోన్ చేశారట, మీరు June 1 నుంచి స్టార్ట్ చేయండి అంటే బెదిరింపు అన్నట్టు. అంటే నీ సంగతి కూడా చూస్తాం, పవన్ కళ్యాణ్ సంగతి కూడా. ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు ఒక జనరేషన్ అంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒక 10 సంవత్సరాల జనరేషన్ యూత్, అప్పుడు ఇంజనీరింగ్ చదువుకుంటున్న వాళ్ళు, డిగ్రీ చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టేశారు. ఆయనే ఇట్లా బాధపడుతుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? కబంధ హస్తాల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది నలుగురు చేతిలో. ఒక విధంగా చెప్పాలంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కథానాయకుడి సినిమాకి ఇన్ని అటకాలు కల్పిస్తున్నారంటే ఆ నలుగురు సిండికేట్కు సంబంధాలు లేకుండా ఉన్న హీరోలు, నిర్మాతల పరిస్థితి ఇంకెట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ సినిమాకి ఆటంకాలు కల్పిస్తున్నారంటే ఎటువంటి లేకుండా చాలా మంది న్యూట్రల్ హీరోస్ ఉన్నారు ఇండస్ట్రీలో కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? రవితేజ ఉన్నాడు, నాని ఉన్నాడు, చాలా మంది, గోపీచంద్, చాలా మంది హీరోలు ఉన్నారు కదా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు. సో వాళ్ళ పరిస్థితి ఏంది? ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో సినిమా పరిశ్రమ వారిని చేతులు కట్టుకునే చేసిందనే ఆవేదన పవన్ కళ్యాణ్ ఉంది. అందరి ముందు చేతులు కట్టుకుని నమస్కారం పెట్టే విధంగా చేసుకున్నారు. ఆ పరిస్థితి తెలుగు సినిమా పరిశ్రమకు ఎందుకు రావాలని గేమ్ చేంజర్ వేడుకలో సినిమా తీసే వాళ్లతో మాట్లాడతాము, సినిమా టికెట్ ధరల విషయంలో హీరోలతో పనేమిటి, నిర్మాతలు రావాలి, హీరోలు వచ్చి నమస్కారాలు పెట్టాలన్నంత కింది స్థాయి వ్యక్తులు కాదని గేమ్ చేంజర్లోనే పవన్ కళ్యాణ్ చెప్పారు. అయినా సరే పవన్ కళ్యాణ్ సినిమా ఆపడం వెనుక ఉన్న రాజకీయాలు అర్థం చేసుకోవాలి. చాలా సీరియస్గా ఉన్నారు. సాధారణంగా స్వాగతం పలికి సినిమా పరిశ్రమ అభివృద్ధికి సూచనలు చేస్తే నచ్చలేదు, చేతులు కట్టుకొని నిలబడి అనుమతులు పొందడమే వారికి నచ్చినట్టుంది. అంటే రండి మీరు అందరు కలిసి రమ్మంటే లేదు, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ స్వీకరిస్తా అంటే మీరు చేతులు కట్టుకొని జగన్ ఆ సమయంలో వీడియో రిలీజ్ చేసినట్టు నచ్చినట్టుంది. లేకపోతే సినిమా పరిశ్రమ గురించి ఆలోచన చేసిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలో ఉంటే తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నారు. కథానాయుడిగా పవన్ కళ్యాణ్ ఎంఎం రత్నం 4 ఏళ్ల కాలాన్ని హరిహర వీరమల్లు సినిమా కోసం వెచ్చించారు. 4 ఏళ్ల పాటు రియల్గా, ఎందుకంటే డైరెక్టర్ కూడా మారిపోయారు కృష్ణుండే. సో ఒక సినిమాను అడ్డుకోవడం అంటే కోట్లు వెచ్చించిన నిర్మాతని ఆందోళనలోకి నెట్టడమే. ఇటు ప్రజాక్షేత్రంలో ఉంటూ సినిమా కోసం సమయం ఇచ్చి మంచి అవుట్పుట్ ఇచ్చేందుకు కథానాయకుడిని అవమానించడమే అవుతుంది. సో తమ సృజనను దారపోసిన రచయితలు, కళాకారులు, చెమటోడ్చిన సినీ కార్మికులను ఇబ్బంది పెట్టడం అవుతుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచడమే అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఎగ్జిబిటర్లకు ఒక వ్యక్తి ఫోన్ చేశారట. క్రిస్మస్కు ముందు, సంక్రాంతి సమయంలోనూ ఇప్పటి వరకు లేని థియేటర్ల అద్దె పర్సెంటేజ్ సమస్యను ఇప్పుడు తెర మీదకి తెచ్చింది ఆ నలుగురిలో ఒక వ్యక్తి అట. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆ వ్యక్తికి సంబంధించిన సినిమాలు గత సీజన్లో తెర మీదకి వచ్చేసాయి. ఎవరో అర్థమై ఉంటుంది ఆ వ్యక్తి. సో గత సీజన్లోనే తెర మీదకి వచ్చేసాయి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి కావాల్సిన సహాయ సహకారాలు పొందారు, ఏరు దాటేశారు. ఇప్పుడు ఆ వ్యక్తికి హఠాత్తుగా ఎగ్జిబిటర్ల సమస్యలు గుర్తుకొస్తున్నాయి. మీ సమస్యలు తీరుస్తాను రండి అని ఫోన్లు చేసి పిలిపించుకొని కథ మొదలుపెట్టారు. సో పవన్ కళ్యాణ్తో ప్రయోజనం పొందారు. అంటే జనవరి 11, 12లో ఆయన సినిమాలు 2 రిలీజ్ అయ్యాయని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఇక మన సంక్రాంతి సీజన్లో ఇది పవన్ కళ్యాణ్ వర్గాల నుంచి నాకు అందిన సమాచారం నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ బాధ, ఆక్రోశం చెప్తున్నాను. సో ఆయన ఇండైరెక్ట్గా ఇక్కడ దిల్ రాజు పేరు చెప్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో వ్యక్తి ప్లస్ ఆ వ్యక్తికి ఇప్పుడు ఆయన సినిమాలు గత సీజన్లో వచ్చాయి. 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నా. ఆ సమయంలో సహాయ సహకారాలు పొంది ఇప్పుడు ఎగ్జిబిటర్ల సమస్యలు, దీని వెనుక దిల్ రాజు రోల్ ప్రధానంగా ఉందని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఆ పవన్ కళ్యాణ్ వర్గాలు ఇప్పుడు ఈ సమాచారం మనకు అందించాయి. సో మీ సమస్యలు తీరుస్తాయంటూ రండి ఫోన్లు చేసి పిలిపించుకొని కథ మొదలుపెట్టారు. June 1 నుంచి సినిమా హాళ్లకు తాళాలు వేస్తామని లీకులు, అల్టిమేటాలు ఇప్పించారు.
తర్వాత క్యూబ్ పేరుతో దోపిడీ చేస్తున్నారు. తెలుగు పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని ఆంధ్రప్రదేశ్ నిశ్చితంగా ప్రభుత్వం గమనిస్తోంది. థియేటర్లు మూసివేస్తామనే అల్టిమేట్లను సీరియస్గా తీసుకుంటోంది. థియేటర్ల నిర్వహణ అనేది యజమాని లీజుదారు మధ్య ఒప్పందాలకు అనుగుణంగా అయినా ఈ వ్యాపారాన్ని గుత్తాధిపత్యం చేసుకొని సినీ రంగాన్ని శాసించడానికి వ్యవహారాల మీద ఆరాధిస్తుంది. ఇందులో భాగంగా క్యూబ్ టెక్నాలజీ పేరుతో సినిమా హాళ్ల యజమానిపై లీజుదారులైన ఆ నలుగురు చేస్తున్న దోపిడీ కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి వచ్చింది. క్యూబ్ డిజిటల్ టెక్నాలజీతో హాల్స్ అభివృద్ధి చేశామని ఆ పేరుతో వారం వారం క్యూబ్ ఛార్జీల వసూలును గుర్తించారు. ఇందుకోసం పెట్టిన పెట్టుబడి మొదటి ఏడాది వచ్చేసిన దశాబ్ద కాలం పైబడి నుంచి క్యూబ్ పేరు మీద దోపిడీ చేస్తున్నారు. తర్వాత థియేటర్ల లీజు పరిశ్రమ బాగుకుల కోసం ఆలోచన చేసిన పవన్ కళ్యాణ్కి థియేటర్ల మూత ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఆ నలుగురు నిర్ణయించుకుంటున్నారు. తెర వెనుక రాజకీయాలతో వెండి తెరపై వినోదాన్ని ప్రేక్షకులకు దూరం చేసి నిర్మాతను హీరోను ఇబ్బంది పెడతామనుకుంటే సాధ్యమయ్యే పనేనా? ఇది సోషల్ మీడియా కాలం. ఎవరి ఆట ఏమిటో అందరికీ క్షణాల్లో వెల్లడవుతుంది. తమ సినిమాల విడుదల సమయంలో ఎవరు ఎలాంటి విన్యాసాలు చేశారో కూడా ప్రేక్షకులు ప్రజలు మర్చిపోలేదు. ఆ నలుగురు సినిమాలు కూడా వస్తాయి. అప్పుడు ఇలాంటి సమస్యలు వస్తే ఏం చేస్తారు? థియేటర్లు తమ చేతుల్లో ఉన్నాయని ఆటలాడుతున్న వాళ్ళు రేపటి రోజున లీజులు ముగిశాక కూడా ఆ హాళ్లు తమవే అనుకుంటే పొరపాటే. అసలు యజమానులే రంగంలోకి వచ్చాక కథ ఇలాంటి మలుపులు తిరుగుతుందో ఊహించారా? అంటే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ చెప్తున్నారు, లీజు గడువు ముగిశాక అసలు యజమానులనే డిస్కరేజ్ చేస్తాం. సో డైరెక్ట్ గా ఆయన అటాక్ చేశారు. అల్లు అరవింద్ మీద అటాక్ చేశారు. తన చిరంజీవికి బావనే ఆయన అటాక్ చేశారు. సురేష్ బాబు మీద అటాక్ చేశారు. దిల్ రాజు కూడా ఆయన ఇండైరెక్ట్ గా ఏరు దాటాక తెప్ప తెగలేసిన చందంగా వ్యవహరిస్తున్నారు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న ఈ రెండు సినిమాలు సమయంలో ఆయన మేలు చేయించుకొని ఇప్పుడు తన సినిమా వచ్చేసరికి డైరెక్ట్ గా కాల్ చేస్తున్నారు ఎగ్జిబిటర్స్ కు అని చెప్పి. ఇది నాది కాదు, పవన్ కళ్యాణ్ కార్యాలయ వర్గాలు అఫీషియల్ గా రిలీజ్ చేశారు. అన్అఫీషియల్ గా కూడా మీడియా బ్రీఫింగ్ ఇచ్చారు. ఇది మనం అంటే జీ తెలుగు ఒక సినిమా పరిశ్రమలో ఏం జరుగుతుంది చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే సినిమా ఇండస్ట్రీ గుత్తాధిపత్యంలో ఉంది, ఒక నలుగురు మొత్తం శాసిస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నైపుణ్యమైన సృజనాత్మకత అయినా దాన్నైనా అంటే పెద్ద స్థాయిలో ఉన్న హీరోలను కూడా బ్లాక్ మెయిల్ చేసే విధంగా ఆ నలుగురు వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పినట్టయింది. శివ అంటే ఒక విధంగా ఎంత డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని అంటే ఇండస్ట్రీలో ఇంత పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక క్రేజ్ కదా. సో అటువంటి వ్యక్తిని కూడా ఆ సినిమాను కూడా ఆపే, అందుకనే ఇవాళ సడన్ గా మొన్ననేమో థియేటర్లు క్లోజ్ అన్నారు. ఇవాళ హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి లేదు క్లోజ్ కాదంటారు. ఎందుకంటే నిన్న సాయంత్రమే పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి లీక్ వచ్చింది. సో ఆ విషయం వాళ్ళకి తెలిసిపోయింది. సీరియస్ గా ఉన్నారు. అంటే ఏదో పవన్ కళ్యాణ్ దీనికి లొంగుతారేమో, ఆయన నుంచి ఫోన్ వస్తుందేమో అని అనుకున్నారు. లొంగడం కాదు, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నేను ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేసేసరికి అయితే సార్ ఎప్పటి నుంచో ఆ నలుగురు చేతిలోనే రెండు రాష్ట్రాల్లో కూడా థియేటర్లు ఉండిపోయినాయి అని చెప్పి చిన్న నిర్మాతలు గొంతు చించుకొని చెప్పిన సిచ్యువేషన్స్ మనం చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా చిన్న నిర్మాతల పరిస్థితి నుంచి డిప్యూటీ సీఎం మెగా ఫ్యామిలీలో కీలక వ్యక్తి ఒక దశాబ్దం అంతా కూడా ఇండస్ట్రీలో పెద్ద హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ కి కూడా అదే పరిస్థితి వచ్చే సిచ్యువేషన్ కల్పించారు ఈ నలుగురు. ఎందుకు సార్, ఏం జరుగుతుంది అనుకోవాలి ఇండస్ట్రీలో అసలు? అంటే ఏముంది, ఇది చాలా మనం ఏమంటారంటే అందరికీ తెలిసిన రహస్యం. ఏం జరుగుతుంది ఏంటంటే ఇండస్ట్రీ ఒకదాన్ని గుత్తాధిపత్యంలో పెట్టుకోవాలని కొద్దిమంది చూస్తున్నారు. సో దాన్ని పవన్ కళ్యాణ్ సరే వాళ్ళ మీద ఆయనకు ఒపీనియన్ ఉండొచ్చు, కానీ సరే చూద్దాం, టైం ఇద్దాం, అవకాశం ఇద్దాం. అధికారం వచ్చి 1 year తర్వాత కూడా ఇంతవరకు ఫార్మల్గా చంద్రబాబు నాయుడిని గెలవలేదు. అంతకుముందు జగన్ ఇదే విధంగా వాళ్ళకి కంట్రోల్ చేసిన సమయంలో మాత్రం వాళ్ళు వచ్చి నమస్కారం పెట్టి ఆ విధంగా చేసిన సందర్భం ఉంది. సో మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి వాళ్ళ ఇంటెంట్ ఏందో. పవన్ కళ్యాణ్ వాళ్ళు బెదిరించే స్థాయికి వచ్చారని ఆయన ఫీల్ అవుతున్నారు. ఇది ఆయన ఫీలింగ్. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా నా ఫీలింగ్ కాదు, పవన్ కళ్యాణ్ ఇన్నర్ ఫీలింగ్. అది ఆయన బాధపడుతున్నారు. అఫీషియల్ గా ఇక్కడ ఆయన ఇచ్చిన ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి అఫీషియల్ గా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. తెలుగు సీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కృతజ్ఞతలు. అంటే నేను సాయం చేస్తే నాకే అది చేస్తారా, నా సినిమా వచ్చినప్పుడు చేస్తారా? అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కూడా అట్లే చేశారని నాకు బాధ ఉంది కదా.
చేసినప్పుడు ఆయన్ని టార్గెట్ చేశారని. ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను, రాజకీయాల్లో ప్రూవ్ చేసుకున్నాను, సినిమాలో ప్రూవ్ చేసుకున్నాను, నాకే థ్రెటన్ చేస్తారా? సో ఒక విధంగా ఇది కుటుంబంలో కూడా ఇప్పుడు, ఎందుకంటే అల్లు అర్జున్